గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేయబోతున్నాను. సారీ, ఇది వ్లాగ్ కాదు, ఒక ప్రోడక్ట్ రివ్యూ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో హెయిర్ డ్రైయర్ పాడైపోయి ఒక కంపెనీ నుంచి ఇది ఆర్డర్ చేశాను. కేర్ స్మిత్ వాళ్ళది హెయిర్ డ్రైయర్ అండ్ అలానే హెయిర్ వాల్యూమైజర్ అనమాట. సో ఒకసారి మీకు కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటో చూపిద్దామని చెప్పి చేశాను. సో ఇందులో వచ్చేసి ఒక హ్యాండ్ గ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది హెయిర్ డ్రైయర్ది అనమాట. ఇదొకటి అండ్ ఇది వాల్యూమైజర్ది. అండ్ అలానే రెండు కనెక్ట్ చేసుకోవడానికి ఇదొకటి ఇచ్చాడు. అండ్ దీనితో పాటు మనకి వారంటీ కార్డ్, ఇలా ఒక బుక్ అన్నీ వస్తాయి. సో 1 year వారంటీ అయితే ఉంటుంది దీనికి. సో మంచిగా ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకుందాం. సో ఫస్ట్ హెయిర్ డ్రై చేసుకోకన్నా ముందు ఇక్కడ మనకి లాకింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఇది అన్లాక్, లాక్. సో ఫస్ట్ హెయిర్ డ్రైయర్. సో ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది కదా, అది వచ్చేసి ఇక్కడికి పెట్టాలి. సో ఎస్, సో ఫిట్ అయిపోయింది. అండ్ ఇది ఏంటంటే ఇక్కడ 5 ఉన్నాయన్నమాట ఆప్షన్స్. ఒకటి వచ్చేసి ఆఫ్, లో, మిడిల్, రెగ్యులర్ అండ్ హై. సో ఇలా 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన హీట్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు. సో ట్రై చేద్దాం. సో జనరల్గా ఏ హెయిర్ డ్రైయర్ అయినా సరే సౌండ్ వస్తుంది కదా. సో ఇది కూడా సౌండ్ వస్తుంది, కాకపోతే మనం పెట్టుకునే హీట్, రెగ్యులర్ దీంతో బట్టి మనకు ఆ సౌండ్ కూడా అలానే తగ్గుతూ ఉంటుంది. సో జనరల్గా అయితే ఫస్ట్ హైలో పెట్టి ఆ తర్వాత మీడియంలో పెడతాను. సో ఫస్ట్ హైలో పెడదాం. సో హెయిర్ అనేది పూర్తిగా డ్రై చేయట్లేదు, ఎందుకంటే వాల్యూమైజర్తో కూడా చేస్తాను కదా. సో ఇది ఏంటంటే ఒక 70% వరకు చేస్తే సరిపోతుంది. ఇంకొకసారి చేసేసి ఈ సైడ్ కూడా చేసి అప్పుడు మనం వాల్యూమైజర్ వాడదాం. సో 1 side 70% డ్రై అయిపోయింది. సో ఈ హెయిర్ డ్రైయర్ ఏంటి అని అంటే చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది మంచిగా డ్రై అవుతుంది. సో ఈ టైప్ అయితే 70% అయిపోయింది. సో ఈ సైడ్ కూడా చేసుకుందాం. సో 2 sides 70% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వాల్యూమైజర్ ట్రై చేద్దాం. కాకపోతే ఇది కాలుతుంది. సో గ్లౌజ్ వేసుకొని మంచిగా రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఎలా రిమూవ్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కదా. సో ఆ బటన్ని జస్ట్ అలా కింద కానీ అన్లాక్ సైడ్ ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసేద్దాం. వాల్యూమైజర్ కనెక్ట్ చేద్దాం.
సో కనెక్ట్ చేయగానే కింద ఉండే బటన్ పైకి వచ్చేస్తుంది. సో మనం తీసేటప్పుడు బటన్ కిందకంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వాల్యూమైజర్ ఎలా చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ అయితే హైలో పెట్టి చేస్తాను, ఆ తర్వాత రెగ్యులర్ ఆర్ మిడిల్. సో ఇదన్నమాట వాల్యూమైజర్తో చేసిన తర్వాత హెయిర్, చెయ్యక ముందు హెయిర్. సో మంచిగా చేసుకున్నా, అంటే మనమేం ఇందులో ప్రో కాదు, బట్ వచ్చినట్టు చేశాను. చూడండి మంచిగా స్ట్రైట్గా వచ్చింది. అండ్ జస్ట్ అలా ట్విస్ట్ ఇచ్చినందుకు కింద లిటిల్ బిట్ వేవ్ వచ్చింది, బాగుంది. సో ఈ టైప్ కూడా చేసేద్దాం. సో 2 sides డన్. సో ఇప్పుడు నాకు ఈ ఫ్రంట్ బ్యాంగ్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్యాంగ్స్ని కూడా చేద్దాం. ఎలా అంటే, సో వీ షేప్ తీసుకోవాలి. సో ఇలా ఫ్రంట్ ఉన్న పార్ట్ ఇలా మంచిగా పార్టిషన్ చేసుకొని, సో దీన్ని ఈ కింద సైడ్ నుంచి ఇలా పైకి ఫ్లిప్ చేయాలి. సో ఎలా అంటే, దీన్ని ఇలా పెట్టి ఇలా రోల్ అన్నమాట. అయ్యే సో దట్స్ ఇట్. సో చూసారు కదా హెయిర్. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్ మాత్రం. అండ్ ఇందులో ఉన్న మైనస్ ఏంటి అని అంటే, ఈ ఏదైతే బ్రష్ ఉందో దీనికి కొంచెం హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది. సో బాగా హెయిర్ వస్తుంది. సో మీకు కనిపించవచ్చు హెయిర్. సో కొంచెం దీనికి హెయిర్ వస్తుంది, బట్ హెయిర్ డ్రయర్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది హెయిర్ డ్రయర్. సో మంచి ప్రోడక్ట్. అండ్ ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది, అండ్ అలానే నైకాలో కూడా అవైలబుల్ ఉంది. బట్ నైకా కన్నా కూడా అమెజాన్లో ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంది. సో దీని టోటల్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మంచిగా వెళ్ళండి, షాపింగ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. బాయ్ గైస్.